సాయి అధ్యాయము. బాబా బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్, బాలారాం మాన్కర్, తాత్యా సాహెబ్ సోల్కర్, మేఘశ్యాముడు పులి. ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమంత్ పంతు వర్ణించుచున్నాడు. మరణకాలమున మనసునందున్న కోరిక కాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయము 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పియున్నాడు. ఎవరైతే వారి అంత్యదశ యందు నన్ను జ్ఞప్తి ఎందుంచుకుందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందుంచుకొనగలమను నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి ఎదిరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనసును నిలకడగా నేదో ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి ఎంతకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్నిచ్చుట చెప్పెదము. సన్యాసి విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరాలను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణములో గలు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వారిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మన ఉపయుక్తము కాదు. సన్యాసికి బాగా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నిటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయమున మసీదు భక్తులచే కిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధములా పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బొటనవేలుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దాన్ని కండ్లకు అద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమున కత్తరు చందనములను పూయుచుండిరి. జాతి మత భేదములు లేక ఎందరూ సేవ చేయుచుండిరి. బాబా తను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులు నిన్న పిమ్మట తల్లికి జబ్బుగా నున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగరెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువలేకునెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వెడెను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరగబోంది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందును అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకుని పోయేదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదమును శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసేదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయను. నీ పూర్వపుణ్యము మెక్కువగుటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని గాంచుము. కోరికలు లేని వాడై రేపటి నుండి భాగవతమును పారాయణము చేయము. శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము.
భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను దొలగించెను, నీ భ్రమలు నిష్క్రమించెను, నీకు శాంతి కలుగును అనేది. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించెను. బాబా కూడా తన దేహవాపాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయం స్నానము మొదలైనవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతము లెండి తోటలో ఏకాంతమును చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాకు వచ్చి 2 దినములుండెను. మూడవ రోజు ఫకీరు బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవము నటులే ఉంచుడెనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారము కానిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఆ విధముగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతని సద్గతి కలుగ చేయవలని ఈ దుగువ రీతిగా చేసెను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో నుండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో నుండుటకు అతనికి ఇష్టం లేకునెను. కానీ అదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అతడు రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయి మొదలెడెను. కొలది దినముల పిమ్మట యొక్క దృశ్యమును గనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కానీ మాన్కర్ విషయములలో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయముగా గాన్పించెను. మాన్కర్ బాబాను జూజుటియే కాక తనకు నచ్చట కేల పంపితి అని అడిగాను. బాబా ఇట్లు చెప్పెను, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసున లేచెను. నీ చంచల మనసునకు నిలకడ కలుగ చేయవలెనని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావింతివి. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదని అనుకొంటిని. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపము. ఇందుకే నిన్నటికి పంపితిని. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గఢమును విడచి బాంద్రాకు పయనమయ్యెను. పూనా నుండి దాదరుకు రైల్లో పోవలననుకునెను. టిక్కెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా నదీ మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టిక్కెట్టు దొరకకుండెను. లంగోటి కొట్టుకుని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవచ్చున్నారని అడిగారు. దాదరు కని మాన్కర్ బదులు చెప్పాను. అతడు ఇట్లనెను, దయచేసి నా దాదరు టిక్కెట్టు తీసుకొనుము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదరుకు వెలుట మానుకొంటేని. టిక్కెట్టు లభించినందున మాన్కర్ ఎంతో సంతసించాను. జేబులో నుండి పైకము తీయునంతలో ఆ జానపదు అంతార్థనమయ్యను. మాన్కర్ ఆ గుంపులో నతనికై వెదికెను. కానీ లాభము లేకపోయాను. అతని కొరకు బండి కదులునంత వరకు కాగెను. కానీ వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుండి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ నోల్కర్ గూర్చి హేమంత్ పంత్ ఏమీ చెప్పియుండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పాను. సాయిలీలా పత్రిక నుండి వృత్తాంతమును గ్రహించితిమి. 1909వ సంవత్సరములో తాత్యాసాహెబ్ పండరీపురంలో సబ్జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అచట మామలతదారుగా నుండెను. ఇద్దరు చాలా సార్లు కలుసుకుని మాట్లాడుచుండరి. తాత్యాసాహెబ్కు యోగులయందు నమ్మకము లేకుండెను. నానాసాహెబ్కు వారి యందు మిక్కుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నోల్కర్కు బాబా లీలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టాను. తుదకు 2 షరతులకై నోల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవెలను. 2వది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలములు దొరకవెలను.
భగవత్ కటాక్షముచే రెండూ తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వారిని తాత్యాసాహెబ్ నోల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలా ఫలములను నోల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేర్చే తాత్యాసాహెబ్ షిర్డీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నోల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువ పడి తన ఎంత దశ వరకు షిర్డీలోనే ఉండెను. తన ఎంత దశలో మత గ్రంథముల పారాయణము వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థం అతనికిచ్చిరి. అతని మరణవార్త విని బాబా ఇట్లెనెను, అయ్యా తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయాను. అతనికి పునర్జన్మ లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయములో మేఘుని కథ చెప్పి తిని. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించాను. బాబా అతని శవంపై పువ్వులు జల్లెను. ధన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుల వలె బాబా చింతా విచారమగుడైనట్లు కనబడెను. శవమంతియు పొలతో గప్పి దగ్గరి బంధు వలె నేర్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కానీ బాబా గొప్పదన మమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. పులి బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒకనాటు బండి వచ్చి మసీదు ముందర ఆగాను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుక తిరిగి ఉండెను. దాన్ని 3 దర్వీసులు పెంచుచూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించు కొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కానీ వారి ప్రయత్నములో నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దాన్ని షిర్డీకి తీసుకుని వచ్చిరి. దాన్ని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయం అంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిక్కుల చికాకు పడుచుండెను. భయాచర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దాన్ని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దాన్ని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకోలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా నది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చెను. అది చచ్చుట చూసి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధంగా నుండుచుటే నది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారికటి సద్గతి ఎట్లు కలుగును. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతః.